మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి పోషించి మరొక నూతనమైన దినాన్ని మన బ్రతుకుల్లో అనుగ్రహించిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనము. ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనము ఆయన నీతి మార్గంలో నడిచినట్లయితే మరి ఇందులో ఉన్న మాటలు మరి మనల్ని బాధపడకుండా చేస్తాను, చింతపడకుండా చేస్తాను. మరి పగలంతా కూడా మరి ఆయన సన్నిధిలో మరి క్షేమాభివృద్ధి కలిగేటట్లుగా నేను చేస్తాను, మరి చింతపడొద్దు అని చెప్తున్నాడు అనమాట అండి. ఇలాగా ఈ ఆదరణకరమైన మాట మరి ఈ వాగ్దానంలో ఉన్నాయి అంటే మనము బాధపడకుండా మరి వేదన చెందకుండా దుఃఖపడకుండా దుఃఖించకుండా మరి ఆయన సన్నిధిలో మరి దివారాధనలో కనిపెట్టుకుని ప్రార్థన చేయడమే ఆయన ముఖ్య ఉద్దేశం అనమాట అండి. మరి ఎప్పుడు కూడా మరి ఆయన ఏమంటున్నాడు, నీ శత్రువు అందరి మీద నీకు విజయం ఇస్తానని అంటున్నాడు. వాళ్ళకి కదండి, నీకు వాళ్ళు జయించడానికి విజయాన్ని కలుగు చేస్తానని అంటున్నాడు. మరి ఎప్పుడు కూడా మనసులో బాధ పెట్టుకోవద్దు అంటున్నాడు, చింతపడొద్దు అంటున్నాడు, దిగులు పడొద్దు అంటున్నాడు, మరి ధైర్యంగా ఉండమంటున్నాడు. ఇలాంటి ఆదరణకరమైన మాటలు దేవుడు మరి మొదటి జామున దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే అది దేవుని యొక్క కృప అనమాట అండి. మరి ఎంతోమంది ఈ దినాన్ని వాగ్దానాలు చదవలేక మరి ఈ దినాన్ని చూడలేక కాలగర్భంలో గతించిపోయారు. కానీ దేవుడు మనకైతే మరి ఆయన చిత్తానుసారంగా ఆజ్ఞానుసారంగా మరొక దినాన్ని చూడటానికి దేవుడు కృప చూపించాడండి. మరి అది ఆయన యొక్క ఉచితమైన కృప అండి. మరి మన పట్ల ఉన్న ప్రేమ, మరి అలాగా దేవుడు మన పట్ల పెంచుకున్న ప్రేమను ఎప్పుడూ కూడా మనము భగ్నం చేయకూడదు అనమాట అండి. మరి అలాగా ఆయనకి వ్యతిరేకంగా నడవకూడదు, వ్యతిరేకంగా జీవించకూడదు. మరి వాక్యానుసారంగా ఆజ్ఞానుసారంగా మనం నడుచుకున్నట్లయితే మరి దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుతాడు అన్నమాట అండి. ఈ చిన్న వాగ్దానం మీ ఫ్రెండ్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల మరి వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.